సాయంత్రం మాట్లాడదాం. నమస్కారం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవము అందరికీ భారతదేశ ప్రజలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సును స్త్రీ శక్తి అనే పథకం కింద అమలు చేయడం జరుగుతూ ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏవైతే సూపర్ 6 పథకాలకు చెప్పారో వాటిలో ముఖ్యమైనటువంటి స్త్రీ శక్తి పథకం కింద ఈరోజు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలామంది ప్రజలకు కానీ అంటే మహిళలకు చాలామందికి ఇది ఉపాధి కోసము ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ప్రయాణించే మహిళలకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే వారు సంపాదించినటువంటి డబ్బులలో ఒక 30 రూపాయలు పోను, ఒక 30 రూపాయలు రాను, ఒక 60 రూపాయలు ఒక మహిళకు మిగిలింది అని అంటే అది ఒక 2000 రూపాయలు ఒక మహిళకు తప్పకుండా ఎంతో ఉపయోగపడుతుంది. అది వాళ్ళ కుటుంబ అభివృద్ధికి అలాగే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోయి పనులు చేసుకోవడానికి కూడా వారికి ఎంతో సహాయపడుతుంది. అలాగే స్త్రీ శక్తి కింద స్త్రీల అభివృద్ధి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశము. దానిలో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీనిని అమలు చేశారు. మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పథకము అమలు చేయడానికి ఎన్ని రోజుల నుంచి కృషి చేస్తూ ఉన్నారు. వాటికి ఈరోజు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పథకాన్ని ప్రారంభించినందుకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. జై జనసేన.